హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి మైపాడ్ రోడ్డుకి, మైపాడ్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్రశాంత్ నగర్లో ఉన్నాము. ఈ ప్రశాంత్ నగర్లో మనకి G+2 ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ చాలా గ్రాండ్ లుక్తో ఉందండి. ఈ ఫ్రంట్ ఎలివేషన్ అనేది కూడా మీరు బాగా గమనించవచ్చు. అక్కడక్కడ మీకు స్పాట్ లైట్స్ అయితే బాగా అట్రాక్టివ్గా ఉన్నాయండి. సో ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోడ్ చూడొచ్చండి. ఇది రీసెంట్ గా బిల్ట్ కంప్లీట్ గా పూర్తయిందండి. ఈ రోడ్ అనేది ఇది 30 ఫీట్ రోడ్ అని చెప్పొచ్చు. సో ఈ రోడ్డు అంటే మనకి మైపాడ్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఈ హౌస్ ఉందండి. సో ఇప్పుడు ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనం కొలతల ప్రకారం చూసుకున్నట్లయితే ఇది 22 అంకణాలు గల ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. సో దీనికి మనకి చెప్పాలంటే మొత్తం కంప్లీట్ గా G+2 మనకి 50 అంకణాల కట్టుబడి గల వస్తుందండి. సో ఇప్పుడు మనం ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. సో ఇది ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఎంట్రన్స్ గేట్ అండి. సో ఇప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్ గేట్ గుండా లోపలైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్పేస్ అంతా వాళ్ళు కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మీరు గమనించండి, కిందంతా కూడా వాళ్ళు నీట్ గా టైల్ వర్క్ అయితే నీట్ గా చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ అండర్ స్టేర్స్ కింద వాళ్ళు కామన్ గా టాయిలెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి వాటర్ ట్యాప్ పాయింట్స్ కూడా 2 ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా బోర్ అక్కడ మనకి ఇచ్చున్నారు. సో మనకి ఇక్కడ స్పేస్ అనేది అంటే వాస్తురీత్యా స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈ స్పేస్ మన బ్యాక్ గుండా కూడా మనకు మొత్తం హౌస్ ని కవర్ చేస్తుందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ కి ఇది మెయిన్ డోర్ కి అంటే ఇది మనకి గ్రిల్లింగ్ డోర్ అండి. ఫర్ సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ అండి ఈ గ్రిల్ డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టేక్ డోర్ అండి, ఇది మెయిన్ డోర్. ఈ ఫినిషింగ్ అంతా కూడా చాలా నైస్ గా ఉందండి. సో ఈ మెయిన్ డోర్ నుండి మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ హాల్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ కూడా చాలా ఆసమ్ గా ఉంది. మరి సెంట్రల్ లైటింగ్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనించండి, కింద కూడా ఫ్లోరింగ్ అంతా కూడా చాలా చక్కగా టైల్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ లో మనకి ప్లాట్ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఏదైనా ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, పూజా గది అండి, గాడ్స్ రూమ్. సింపుల్ గా ఉందండి, చక్కగా. సో ఇక్కడైతే ఇదంతా మనకి డైనింగ్ హాల్ కింద ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డైనింగ్ హాల్ లో భాగంగా మనకి ఇక్కడ వ్యానిటీ యూనిట్ ఇచ్చారండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కిచెన్ అండి. ఈ కిచెన్ కి ఎంట్రన్స్ కి మనకి పార్టీషన్ కూడా అంతా కూడా నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ అంతా కూడా హ్యాంగింగ్ లైట్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ కిచెన్ క్యాబినెట్ అంతా కూడా చాలా చక్కగా వుడ్ వర్క్ చేస్తున్నారండి. చాలా అట్రాక్టివ్ గా ఉంది, చాలా సింపుల్ అండ్ నైస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడైతే మనకి ఇక్కడ స్పేస్ కూడా ఉందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనకి ఈ కిచెన్ లో అంటే ఈ క్యాబినెట్ వుడ్ వర్క్ లో కూడా మనకి ఇక్కడ డ్రాయర్స్ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా ఉన్నాయండి, ఈజీ టు హ్యాండిల్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మీరు చూశారు కదా, కిచెన్ లో చాలా నీట్ గా చేస్తున్నారు వర్క్ అంతా కూడా. అదే విధంగా ఈ 2 BHK హౌస్ లో ఉన్నటువంటి మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ అండి. సో ఈ డోర్ గుండా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ చాలా గ్రాండ్ లుక్ తో ఉందండి. అదే విధంగా ఇది మీరు చూడొచ్చు, టీవీ యూనిట్ అని చెప్పొచ్చు. ఇది చాలా ఈ లామినేషన్ అంతా కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వాల్ కబోర్డ్స్ అంతా కూడా చాలా చక్కగా గ్రాండ్ లుక్ తో ఉన్నాయండి. ప్లస్ వచ్చేసి ఇవి కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ కి ఇక్కడ అనుకూలంగా వాళ్ళు మేకప్ సెట్ కోసం ఇక్కడ మనకి మిర్రర్ ఇచ్చున్నారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి ఇది.
మీరు చూసారు కదా, ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా చక్కగా ఉందండి. అదే విధంగా మనకి హాల్ గుండా మనము చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డోర్ అండి. సో మనం లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చున్నారు. అదే విధంగా ఇక్కడ మనకి అన్ని కూడా ఈ వాల్ కబోర్డ్ అంతా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో ఈ కబోర్డ్ వర్క్ అంతా కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగుందండి. అదే విధంగా ఇక్కడ మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కు ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ అనుకూలంగా ఈ మిర్రర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించండి, పైన రూఫ్ వర్క్ కూడా చాలా గ్రాండ్ లుక్ తో ఉంది. సో మొత్తానికైతే ఈ హాల్ అదే విధంగా మాస్టర్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లు అయితే చాలా నైస్ గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇక్కడ చేసిన వర్క్ అంతా కూడా చాలా సింపుల్ అండ్ నైస్ గా ఇచ్చారు. అదిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్ కి ఈ స్టేర్స్ గుండా మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఈ స్టేర్స్ అంతా కూడా వాళ్ళు టైల్ వర్క్ చేస్తున్నారు. అదే విధంగా రైలింగ్ కి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చున్నారండి సపోర్టింగ్ కి. సో ఈజీ టు హ్యాండిల్ అని చెప్పొచ్చు. సపోర్టింగ్ అయితే చాలా గ్రిప్ ఉందండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇదంతా మనకి వరండా కిందకు వస్తుందండి. చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇక్కడ జస్ట్ ఇలా అలా నిల్చుకున్నా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది వాతావరణం. ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ వర్క్ కూడా చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ కి ఇది ఫ్రంట్ అంటే మెయిన్ డోర్ కి ఇది మనకి సేఫ్టీ సెక్యూరిటీ రీజన్ గ్రిల్ డోర్ కూడా ఇచ్చారండి. సో ఈ మెయిన్ డోర్ కూడా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో చాలా స్పేషియస్ గా ఉందండి ఈ హాల్ అనేది. అంటే లెంత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, పైన రూఫ్ వర్క్ కూడా చాలా గ్రాండ్ తో ఉంది. అదే విధంగా వీళ్ళు అయితే అక్కడక్కడ స్పాట్ లైట్స్, అదే విధంగా మనకి ఇక్కడ ఈ సెటప్ లో కూడా మనకి వైట్ లైట్స్ రావడం చాలా అట్రాక్టివ్ గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనించండి, ఫ్లోరింగ్ కూడా చాలా లెంతీ టైల్స్ అయితే ఉపయోగించారు వాళ్ళు. ఇక్కడ మీరు గమనించండి, టీవీ యూనిట్ కండి. సో టీవీ యూనిట్ కింద కూడా మనకి ఇక్కడ డ్రాయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పూజా రూమ్ అండి. అదే విధంగా డైనింగ్ హాల్, ఇక్కడ మనకి వ్యానిటీ యూనిట్ రావడం జరిగింది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది కిచెన్ కి పార్టీషన్ అండి. ఇదంతా కూడా టైల్ వర్క్ నీట్ గా చేస్తున్నారు. ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ కూడా మీరు గమనించవచ్చు, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి, సింపుల్ అండ్ నైస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడైతే మనం గమనించండి, ఇక్కడంతా కూడా ఈ కిచెన్ క్యాబినెట్ అంతా కూడా వుడ్ వర్క్ నీట్ గా చేస్తున్నారండి. చాలా నైస్ గా ఉందని చెప్పొచ్చు. ఇదైతే ఈ డైనింగ్ హాల్లో అయితే మనకు కనీసం ఒక 6 to 7 మెంబర్స్ ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా ఉందండి. సిట్ అవుట్ కి బాగుంటుంది. సో ఈ 2 BHK ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK ఉన్నటువంటి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనం అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనం చూడొచ్చు, రూఫ్ వర్క్ కూడా నీట్ గా చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చున్నారండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా మనకి వాల్ కబోర్డ్స్ అన్ని కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ లో భాగంగా ఇక్కడ మీకు వాళ్ళకి మిర్రర్ ఇచ్చున్నారండి. సో మనమైతే మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఈ హాల్ గుండా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక డోర్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడంతా కూడా మనకి రూఫ్ వర్క్ కూడా నీట్ గా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, టీవీ యూనిట్ గమనించండి. సో
ఇక్కడ మనం చూడొచ్చు ఈ వాల్ అంతా కూడా మనకి ఈ కబోర్డ్ వర్క్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ అంతా మనకి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది డ్రెస్సింగ్ టేబుల్ భాగంగా అక్కడ మిర్రర్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ అండి. ఇదైతే చాలా గ్రాండ్ లుక్ తో ఉంది. అదిగాక ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా చేస్తున్నారండి. ఇది రెడీ టు లీవ్ అంటే మనకి వెంటనే ఇక్కడ మనం చూసుకొని మనకు నచ్చితే వెంటనే మనం దీంట్లో మనకి స్టే చేసేందుకు అనుకూలంగా ఉంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ స్టేస్ ద్వారా మనకి సెకండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ స్టేస్ అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయండి. ఇద్దరు మనుషులు నడిచేదానికి వీలుగా ఉన్నాయండి. సో మనమైతే టెర్రస్ మీదకి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు గమనించవచ్చు అండి, ఇక్కడ సైడ్ బై సైడ్ హౌసెస్ అయితే ఉన్నాయి. అదే విధంగా మనకి ఈ హౌస్ కి ఇన్ఫ్రంట్ ఆఫ్ రోడ్ కి మళ్ళీ ఆ రోడ్ కి కూడా హౌసెస్ అయితే ఉన్నాయండి. మీరు గమనించవచ్చు ఇక్కడైతే చాలా ప్లెజెంట్ గా ఉంది వాతావరణం. సో ఇది మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి గెస్ట్ రూమ్ అని చెప్పొచ్చు. గెస్ట్ రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇది చాలా స్పేషియస్ గా ఉంది. సో మనకి ఏదైనా ఈవెంట్స్ కి ప్రోగ్రామ్స్ గెస్ట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఇక్కడ వాళ్ళు స్టే చేసేదానికి అనుకూలంగా ఉందండి ఈ రూమ్ అంతా కూడా. అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ మన గెస్ట్ రూమ్ కూడా బాగా నీట్ గా రూఫ్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడంతా కూడా వీళ్ళకి షెల్ఫ్స్ ఇచ్చినారు గెస్ట్ రూమ్ కి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ కామన్ గా టాయిలెట్ రూమ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు పిల్లర్స్ అన్ని కూడా నీట్ గా ప్లాస్టింగ్ వర్క్ చేస్తున్నారండి చక్కగా. మన ఈవినింగ్ అలాగా కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉందండి. ఆ టెర్రస్ మీద ఈ ప్లేస్ అనేది చాలా ప్లెజెంట్ గా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి కొలతల ప్రకారం చూసుకున్నట్లయితే 22 అంకణాలు గల ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి సైట్ అండి. ఈ సైట్ లో మనకి G+2 కంప్లీట్ గా మనకి 50 అంకణాలు కట్టుబడి వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏరియా వచ్చేసి ప్రశాంత్ నగర్ అని చెప్పొచ్చు. అంటే మైపాడ్ రోడ్డుకి అంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ లో ఉన్నటువంటి హౌస్ అండి. ఇది మనకి మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది. సో ఇది మనకి సేల్కి రావడం జరిగింది. దీన్ని కొనదలుచుకున్న వాళ్ళు ఫస్ట్ మా నెంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.